శ్వాస మీద ధ్యాస ఉంచండి. మీ ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో లేదు, మీ ఆరోగ్యం మంత్రుల చేతుల్లో లేదు. మీ ఆరోగ్యం మీ శ్వాస చేతుల్లో ఉంది. కళ్ళు రెండు మూసుకోండి. నేను వచ్చింది ఈ భూమి మీదకి అందరినీ ధ్యానం చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం కాదు. అర్థం అనర్థం భావే నిత్యం అని ఆదిశంకరాచార్య వాళ్ళు చెప్పారు. మనకందరికీ ఆదిశంకరాచార్య వాళ్ళ గురించి తెలుసు. కళ్ళు రెండు మూసుకోండి. ధ్యానం లేక అందరూ చెడిపోయారు, డబ్బు లేక కాదు. మనసు కుదుట పడక, మనసులో శాంతి లేక అందరూ చెడిపోయి ఉన్నారు, కుళ్ళిపోయి ఉన్నారు. డబ్బు లేక కాదు. ఎవరు కళ్ళు తెరవద్దు. సరిగా 15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి. పాదాలు రెండు విడిగా ఉండకూడదు, పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి. నేను మీకోసం ఫ్లూట్ వాయిస్తాను, మీరందరూ చక్కగా ధ్యానం చేయాలి. గుర్తుంచుకోండి, డబ్బు లేక ఎవడూ బాధపడటం లేదు. అందరూ కూడాను తిండి లేక బాధపడలేదు, నిద్ర లేక బాధపడుతున్నారు. నిద్ర పట్టదు, ఎందుకంటే చేసేవన్నీ వెధవ పనులు. మనిషికి కావాల్సింది కడుపులో ఒక రొట్టె, 2 రొట్టెలు, కంటి నిండా నిద్ర, మనసు నిండా శాంతి. అవి కావాలంటే మీరు చేయవలసిన ధ్యానం ఒక్కటే. ఈ ధ్యానానికి ఏ ఖర్చు లేదు, ఏ హిమాలయానికి పోక్కర్లేదు, ఏ గుడి అక్కర్లేదు, ఏ మస్జిద్ కట్టక్కర్లేదు, ఏ చర్చ్ కట్టక్కర్లేదు, ఇంట్లోకి బయటికి పోక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ చేతుల్లో చేతులు పెట్టుకుని, వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. లక్షల కోట్ల 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 రూపాయలు డాక్టర్లు, మెడికల్ బిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ₹1 ఖర్చు లేదు. మీ మీద మీరు ఆధారపడాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ దైవత్వం మీద మీకు నమ్మకం ఉండాలి. రాముడి మీద కాదు, కృష్ణుడి మీద కాదు, మీ దైవత్వం మీద మీకు నమ్మకం ఉండాలి. అహం బ్రహ్మాస్మి అని వేదాలు చెప్పాయి కదా. దాన్ని ఆధారం చేసుకుని మీ మీద మీరు నమ్మకం ఉంచుకొని మీ ధ్యానంలో మునిగితే అన్ని రోగాలు పోతాయి. MBBS అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచులర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇంకేది మెడిసిన్ కాదు, సర్జరీ కాదు. అవన్నీ అనుకుంటున్న వాళ్ళకి ఇంకా ఏమీ చదువు లేదు. వాళ్ళు చదువు అంటే ఆత్మ చదువే చదువు, చావు పుట్టు లేని చదువు ఇది. వేమన ఏం చెప్పాడు? చదువులు చదువనేల సన్యాసి కానేల షణ్మతంబుల చిక్కి చావనేల చావు పుట్టులేని చదువేల చదువరో చావు పుట్టులేని చదువేల చదువరో విశ్వదాభిరామ వినురవేమ. మానవుడు ప్రగతి అంతా ధ్యానంలోనే ఉంది. శరీరం యొక్క ఆరోగ్యం అంతా ధ్యానంలోనే ఉంది. మనసుకు కావలసిన శాంతి అంతా ధ్యానంలో ఉంది. రోజు చివర కావాల్సిన నిద్ర అదంతా కూడా ధ్యానంలోనే ఉంది. రేపో నుండో మనం చనిపోక తప్పదు. పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారు, ఏం చేసావు నాయనా అంటే, ధ్యానం చేయకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళు అంటారు. పునరపి జననం పునరపి మరణం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస ఉంచండి. ధ్యానం అంటే రామనామం కాదు, కృష్ణనామ జపం చేయడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. कृपया कोई भी आंखें न खोले. आज का दिन ध्यान का दिन है और आज से होगा हर एक दिन निश्चित रूप से ध्यान का. मेरे प्यारे दोस्तों, बाहर से अंदर आती हुई सांस एवं अंदर से बाहर जाती हुई बस सांसों के साथ एकता पाइए तो सब कुछ पाएंगे आप जीवन में. Don't open your eyes. Be with your breath, my dear friends. Just 15 minutes. Meditation is the only thing you don't have. And meditation is the only thing that you should have. Not money. Nothing else. 2 రొట్టెలు చాలు రోజుకి ఈ శరీరం నిలకడగా ఉండడం కోసం, ఆత్మ యొక్క నిలకడ కోసము, మనసు యొక్క శాంతం కోసం, బుద్ధి యొక్క వికాసం కోసం కావాల్సింది ధ్యానము. దానికి ఏ డబ్బు అక్కర్లేదు. ఇంకొకరు ఎవరు మీకు హెల్ప్ చేయలేరు. మీ ధ్యానానికి మీరే నడుము కట్టుకోవాలి.
కృష్ణుడు ఏం చేశాడు? ధ్యానం చేశాడు. మీరు ఏం చేస్తున్నారు? శివుడు ఏం చేశాడు? ధ్యానం చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానం అంటే హిమాలయాలు పోవడం కాదు, తిరుపతి పోవడం కాదు, శ్వాస దగ్గరికి పోవడం. బుద్ధుడు ఏం చెప్పాడో మీకు ఇక్కడ తెలియదా? తలుచుకోలేదా? ఇప్పటిదాకా బుద్ధుడి దగ్గరికి పోని వాడికి బుద్ధి అస్సలు లేనివాడు. డబ్బుతో రాదు బుద్ధి, ధ్యానంతో వచ్చింది బుద్ధుడికి బుద్ధి. మీకు కూడా ధ్యానంతోనే వస్తుంది, డబ్బుతో రాదు. డబ్బుకి ఏమీ రాదు. మీ శ్వాస దగ్గర మీకు అన్ని లభ్యమవుతాయి. దీనినే వాల్మీకి ఏమన్నా అంటే వాయుపుత్రుడు కా అన్నాడు, శ్వాసపుత్రుడివి కా అన్నాడు, పవనపుత్రుడివి కా అన్నాడు. ఆయన అయ్యాడు పవనపుత్రుడు. మరి మీరెందుకు కాలేదు పవనపుత్రుడు? రాముడి గుడి కట్టుకున్నారు, పవనపుత్రుడు అయ్యారా? పవనపుత్రుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? సరిగ్గా 15 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. All problems are solved only through meditation. All economic problems, all intellectual problems. That person is intelligent who understands this particular equation. All others are far, far away from intelligence. Any intelligence whatsoever.